ఈరోజు నేను మీకు 26th and 27th March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్స్ October 5th as నేషనల్ డాల్ఫిన్ డే. Union Ministry of Environment, Forest and Climate Change, Bhupendra Yadav has designated the 5th October to be celebrated as National Dolphin Day every year as a historic step in creating awareness for the conservation of dolphins beginning from 2022. డాల్ఫిన్స్ని కన్జర్వేషన్ చేయాలి, డాల్ఫిన్స్ పట్ల వాటి యొక్క సేఫ్టీ పట్ల అవేర్నెస్ అనేది కలిగించాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం October 5th నేషనల్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి భూపేంద్ర యాదవ్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే 67th మీటింగ్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఫర్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇన్ న్యూఢిల్లీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే ఒక మీటింగ్లో, అది ఎన్నో మీటింగ్ అంటే 67th మీటింగ్లో October 5th ఎవ్రీ ఇయర్ నేషనల్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేయాలి, వాటి యొక్క కన్జర్వేషన్ పట్ల అవేర్నెస్ కలిగించాలి. దేర్ ఫోర్ ఆ స్పీషీస్ అనేవి సర్వైవ్ అవుతాయి, అలాగే దాని మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు కూడా లైవ్లీహుడ్ అనేది దొరుకుతుందనేసి ఈ యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. స్మృతి ఇరానీ ఇనాగ్రేట్స్ భారత్ భాగ్య విధాత మెగా రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్. భారత్ భాగ్య విధాత అనేది ఒక ఫెస్టివల్ అనమాట. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే రెడ్ ఫోర్ట్లోని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్మృతి ఇరానీ గారు ఒక 10 days మెగా ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ పేరేంటి భారత్ భాగ్య విధాత అనే ఒక 10 days మెగా ఫెస్టివల్ని రెడ్ ఫోర్ట్లోని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏంటి ఫెస్టివల్, ఇక్కడ 10 days ఏం చేస్తారు అంటే దిస్ ఫెస్టివల్ హ్యాస్ బిన్ ఆర్గనైజ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఇక్కడ మన కంట్రీ యొక్క హెరిటేజ్ని కానీ కల్చర్ని కానీ డైవర్సిటీ కానీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దిస్ ఫెస్టివల్ ఆల్సో ఎయిమ్స్ టు కోమమరేట్ ద హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ అండ్ కల్చర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా. So more than 70 master craftsmen have displayed their క్రాఫ్ట్మెన్షిప్ ఎట్ ద వెన్యూ అనమాట. అలాగే సిమిలర్లీ మన ఫ్రీడమ్ కోసం మనం చేసిన ఫైటింగ్స్లోని మనం ఎదుర్కొన్న సంఘటనలు అవనివ్వండి, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎదుర్కొన్న సంఘటనలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఆ ఫెస్టివల్లో ఒక ఎగ్జిబిషన్ లాగా చూపించడం జరుగుతుంది. ఎక్కడ రెడ్ ఫోర్ట్లో. దాని పేరేంటి అంటే ఫెస్టివల్ పేరు భారత్ భాగ్య విధాత. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? స్మృతి ఇరానీ గారు. ఇట్స్ అ 10 days ఫెస్టివల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ కాండారే అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ ఇన్ డిఫెన్స్ మినిస్ట్రీలోని ఒక అడ్వైజర్ కింద లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ కాందారే గారు అపాయింట్ అవ్వడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ కాందారే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీలో ఒక అడ్వైజర్గా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ కాండారే గారిని అపాయింట్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. NATO extended Jens Stoltenberg's term by a year. According to NATO statement, North Atlantic Treaty Organization extended Secretary General Jens Stoltenberg tenure by an year until September 30, 2023. So, NATO యొక్క సెక్రటరీ జనరల్గా జెన్ స్టోలెన్బర్గ్ గారికి ఇంకొక సంవత్సరం కాలం పొడిగించడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ BEL అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కొలాబరేటెడ్ టు డెవలప్ ఇండిజీనియస్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫర్ ద జాయింట్ ఇండిజీనియస్ డెవలప్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ ఫర్ ద ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ సర్ఫేస్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అట్ ఎయిర్పోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ విచ్ వర్ ప్రీవియస్లీ ఇంపోర్టెడ్. ఏవైతే టెక్నాలజీ అంటే అంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమో దట్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఎయిర్పోర్ట్లు అవి పైన ఎయిర్ క్రాఫ్ట్స్ అవి రన్ అవ్వడానికి ఏవైతే ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, దాని యొక్క సిగ్నల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ
ప్రీవియస్లీ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అలాంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇండిజీనియస్గా డెవలప్ చేసేందుకు గాను, అంటే డైరెక్ట్గా మన ఇండియా యొక్క టెక్నాలజీని యూస్ చేసి ఈ యొక్క ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ అనేది చేసినట్టుగా ఎవరెవరు కొలాబరేట్ మీటింగ్ చేసుకున్నారు అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దే బోత్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో ఎలా అంటే టు డెవలప్ ఇండిజీనియస్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఏదైతే టెక్నాలజీ మనం ప్రీవియస్గా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమో ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇండిజీనియస్గా డెవలప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే సో ఇట్ విల్ డెవలప్ ఏ సిస్టమ్స్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని డెవలప్ చేసే సిస్టమ్స్ ఇప్పుడు ఇది ఇండిజినియస్గా తయారు చేసుకోవడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఇండియాస్ జీడిపి గ్రోత్. సో రష్యా యుక్రెయిన్ యొక్క యుద్ధం ఏదైతే ఉందో అది ఇండియాస్ జీడిపి మీద కూడా ఎఫెక్ట్ పడింది. అకార్డింగ్ టు ద యూనియన్ రిపోర్ట్ రిలీజ్డ్, ఇండియా ప్రొజెక్టెడ్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ 2022 హ్యాస్ బీన్ డౌన్ గ్రేడెడ్ బై మోర్ దాన్ 2% to 4.6%, a decrease attributed to the ongoing war in Ukraine. New Delhi is expected to face restrictions on energy chess and prices as well, trade sanctions, ఫుడ్ ఇన్ఫ్లేషన్, టైట్నింగ్ పాలసీస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మన జీడిపి గ్రోత్ పడిపోవడానికి కారణాలు అయ్యాయి. సో ఏవైతే ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విధించడం వల్ల మనకి చాలా వరకు ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఈ వీటి మీద సో ఈ శాంక్షన్స్ ప్రభావం పడడం వల్ల ఇండియా జీడిపి గ్రోత్ అనేది తగ్గిపోవడం జరిగిందనమాట. సో మోర్ దాన్ 2%, అంటే ఒకప్పుడు మనకి 3.6%గా ఎక్స్పెక్ట్ చేసిన జీడిపి గ్రోత్ ఇప్పుడు 2.6 అయిపోవడం జరిగిందనమాట. ఈ డౌన్ గ్రేడ్కి కారణం ఏంటంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఒక కారణం అని చెప్పచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ జాయిన్స్ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. అంటే డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్కి చైర్మన్గా ఎవరు అని చెప్పేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన బ్యాంక్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రజనీష్ కుమార్ గారు హ్యాస్ జాయిన్డ్ ద ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డేటా అండ్ అనలిటిక్స్. సో డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనేది ఒక డేటా అనాలిసిస్కి అంటే ఒక స్ట్రాటజిక్ బోర్డ్ అనమాట. అది ఇట్స్ స్ట్రాటజిక్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డేటా అండ్ అనలిటిక్స్. బెహమోత్ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే ఒక డేటా అనాలిస్టిక్స్ అనేది ఒక సంస్థ అనమాట. దానికి అడ్వైజరీ బోర్డుగా మెంబర్గా రజనీష్ కుమార్ గారు, ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ జాయిన్స్ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్. డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ హ్యాస్ బీన్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్, డేటా అనాలిటిక్స్ అండ్ రేటింగ్స్ ఫర్ ఆల్మోస్ట్ 180 years. దానికి 180 years చరిత్ర ఉందన్నమాట. సో అలాంటి డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే ఒక డేటా అనలిటిక్స్ డెసిషన్ మేకింగ్ సంస్థకి అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇనాగ్రేటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హబ్ ఇన్ బెంగళూరు. ఎక్కడ అంటే బెంగళూరులో కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఇనాగ్రేటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ ఇన్ బెంగళూరు. ఏంటి ఇన్నోవేషన్ హబ్, ఏంటి దీని ఉపయోగాలు అంటే ఈ ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక 100 కోట్ల ఇనీషియల్ క్యాపిటల్తో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏంటి హబ్ దేనికి ఉపయోగపడుతుందంటే స్టార్టప్స్. అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేది ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఏవైతే ఇండియాలో స్టార్టప్స్ ఉన్నాయో వాటికి ఫైనాన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. అలాంటి ఒక ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దిస్ హబ్ వుడ్ బ్రింగ్ టుగెదర్ సెవరల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ ఏరియా, దట్ ఈస్ BFSI సెక్టార్, స్టార్టప్ ఎకోసిస్టమ్, రెగ్యులేషన్స్ అండ్ అకాడమియా. సో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక హబ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి శక్తికాంత దాస్ గారు చెప్పడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్.
నీతి ఆయోగ్ రిలీజెస్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021, గుజరాత్ అగైన్ టాప్స్. నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ అనే ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేసిందనమాట. ఏంటి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే మన ఇండియాలో ఉన్న ఏ స్టేట్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి సహకరిస్తుంది, ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తే అందులో గుజరాత్ టాప్ స్టేట్గా ఎన్నుకోబడటం జరిగిందనమాట. ఆల్రెడీ గుజరాత్కి మనకి అంటే సీవేస్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి బాగున్న కారణంగా ఎక్కువగా ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి గుజరాత్ స్టేట్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇయర్ కూడా గుజరాత్ టాప్డ్ నీతి ఆయోగ్స్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఇన్ ద సెకండ్ ప్లేస్. సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ థింక్ ట్యాంక్, గుజరాత్ వాజ్ ఫాలోడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఎక్సెట్రా అండ్ లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లడక్, మేఘాలయ ర్యాంక్డ్ వర్స్ట్ అనమాట. సో ఎనీవేస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్టింగ్స్కి ఎక్కువగా చేస్తున్న స్టేట్ ఏంటి అంటే గుజరాత్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. UNEP report Dhaka is the world's most noise polluted city. సో ఢాకా ఎక్కడుంది ఇంతకిను? సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో ఉన్న ఢాకా సిటీ ఏవైతే ఉందో వరల్డ్లోనే మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీగా UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక సంస్థ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఢాకా ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీగా ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. యాజ్ పర్ ద రిపోర్ట్ ద సిటీ రికార్డెడ్ నాయిస్ పొల్యూషన్ ఆఫ్ 119 decibels at its highest decibel in 2021. Uttar Pradesh, Moradabad became the second in the list with noise pollution of 114 decibels. See, అదేం పెద్ద వేరియేషన్ కూడా ఎక్కువ కాదు, కాకపోతే ఉత్తర ప్రదేశ్ ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది, ఢాకా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో ఇస్లామాబాద్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్ విత్ మ్యాక్సిమం నాయిస్ పొల్యూషన్ ఆఫ్ 105 decibels. సో ఎనీవేస్ వరల్డ్స్ మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీగా ఏ ప్లేస్ ఉంది అంటే ఢాకా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. President Kovind presents President's color to INS Valsura. President of India Ramnath Kovind has presented the prestigious President's color to Indian naval ship Valsura at Jamnagar in Gujarat. ఏంటి ఐఎన్ఎస్ వల్సురా అంటే ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ప్రీమియర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. సో అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఇండియన్ నేవీ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూట్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ హ్యాస్ ప్రెజెంటెడ్ ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్స్ కలర్ టు ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ వల్సురా అట్ జామ్నగర్ ఇన్ గుజరాత్. సో INS Valsura is a premier training facility of the Indian Navy established in December 5th, 1942 in Jamnagar of Gujarat to provide training in the domain of torpedo handling, that is underwater missile and operations కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఒక సంస్థకి ప్రెసిడెంట్ కోవింద్ గారు ప్రెసిడెంట్స్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా ప్రెస్టీజియస్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. PM గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన ఎక్స్టెండెడ్ బై హాఫ్ ఏ ఇయర్. ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే లైక్ రేషన్ అనమాట, ప్రొవైడింగ్ రేషన్ అని చెప్పుకోవచ్చు. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ ఎక్స్టెండెడ్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ఫర్ అనదర్ 6 months till September 2022 in order to show care and compassion towards the underprivileged and vulnerable parts of society. సో దీనికోసం నిధులు కూడా 2.60 lakhs crores విత్ అనదర్ ₹80,000 crores అనేవి నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. హిమంత్ బిశ్వ శర్మ రీఎలెక్టెడ్ యాజ్ BAI అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఎవరు రీఎలెక్ట్ అయ్యారు అంటే హిమంత్ బిశ్వ శర్మ హ్యాస్ బిన్ రీఎలెక్టెడ్ యాజ్ అ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఫర్ అనదర్ 4 years అనమాట. అండ్ గోపీచంద్ నేమ్డ్ యాజ్ అమాంగ్ ద వైస్ ప్రెసిడెంట్స్. ఇంతకీ ఎవరు హిమంత్ బిశ్వ సింహ గారు అంటే శర్మ గారు అంటే అస్సాం చీఫ్ మినిస్టర్. అస్సాం చీఫ్ మినిస్టర్ డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫర్ అనదర్ 4 years. Moving on to the next news.
SAFF అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ 18 ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ వన్ బై ఇండియన్ ఉమెన్స్ టీమ్. ఇండియా హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ SAFF అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ 18 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఇండియా గెలుచుకోవడం జరిగింది. ద 2022 ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్ ఫర్ ఉమెన్స్ అండర్ 18 నేషనల్ టీమ్ వాజ్ హెల్డ్ ఇన్ జార్ఖండ్ at JRD Tata Sports Complex, Jamshedpur. Moving on to the next news. Earth Hour 2022 celebrated on 26th March. Every year, Earth Hour is celebrated worldwide on the last Saturday of March month to show the support for the fight against climate change and commitment towards the better planet. అంటే మార్చ్ 26th నైట్ 8:30 నుంచి 9:30 మధ్యలో అందరూ కూడా లైట్స్ అనేవి ఆపేయాలి. అలాగే ఇండివిజువల్స్ అవనివ్వండి, కమ్యూనిటీస్ అవనివ్వండి, కార్పొరేట్స్ అవనివ్వండి, హౌస్ హోల్డ్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆ లైట్స్ అనేవి టర్న్ ఆఫ్ చేసి లైట్ అవర్ అనేది ఎర్త్ అవర్ అనేది సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మార్చ్ 26th చెప్పడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే షేప్ అవర్ ఫ్యూచర్ని థీమ్గా చెప్పడం జరిగిందనమాట. సో మార్చ్ 26th 8:30 నుండి 9:30 వరకు ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్లో కూడా ఆపేసి ఆ 1 hour ఏంటంటే ఎర్త్ని కాపాడడం కోసం ఈ ఎర్త్ అవర్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడంటే 26th March ఎవ్రీ ఇయర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Last but not the least, World Theatre Day 2022 celebrates on 27th March. World Theatre Day is celebrated annually on March 27th, promoted by the International Theatre Institute through its centers and supported by theatre communities all over the world. This year, the World Theatre Day celebration will focus on young and the next generation, the emerging artists who have been a strong స్పెషల్ ఫోకస్ ఆన్ ITI ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 27th March వరల్డ్ థియేటర్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ 26th and 27th March 2022 కరెంట్ అఫైర్స్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్